చంద్రబాబు నాయుడు గారికి మీ అందరికీ నమస్కారం। ఈరోజు ఈ జనం చూస్తుంటే ఇదే మన గెలుపు అనిపిస్తుంది। కోవూరు నియోజకవర్గంలో ఇప్పుడే చెప్పినట్టు ప్రశాంతి చెప్పినట్టు అవినీతి తప్పక వేరేది మనం వినలేదు। ఇక్కడ అవినీతి అనేది మనం ఇరాడికేట్ చేయాలా, మనము అటువంటిది లేని పాలన మనం ఇవ్వాలని మేమిద్దరము కూడా ప్రజాసేవ కోసం వచ్చిన వాళ్ళమే కానీ వేరే ఏదీ లేదు। మేము ప్రత్యక్ష రాజకీయాలకు రావడం కూడా కారణం సేవ చేస్తామని మీ అందరికి ఒకటే మాటిస్తున్నాను। రేపు మన ఎలక్షన్ లో ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుర్చీలో కూర్చోబెట్టాల్సిందే। మన ముఖ్యమంత్రి కుర్చీలో మీ అందరూ ఆశించిన అవసరం। మీ అందరూ ఖచ్చితంగా కష్టపడి వచ్చేది 10-15 రోజులే మనము కష్టపడి మనం సార్ని గెలిపించుకోవాలా। అభివృద్ధి మనకి అవసరం। ఈ మధ్య కాలంలో అభివృద్ధి అనేది మనం చూడలేదు, మీరు చూడలేదు। యువతకి ఉద్యోగాలు కల్పించాలంటే అభివృద్ధి, మనకి పరిశ్రమలు అవసరం। అటువంటివి కూడా మనకి ఈ మధ్య కాలంలో ఎక్కడ వినలేదు, వినబోము కూడా। మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే అటువంటిది జరిగేది। యువతకు కూడా ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు దొరుకుతాయి। సార్ చెప్పినట్టు 4 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తారని మాటిచ్చున్నాడు। యువతులకు అందరికీ